ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన ప్రభావ బిడ్డలు ఇప్పటి వరకు పాట ద్వారా నాయన, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను నాయన స్తుతించారు, కొనియాడారు. ఆయన నీకు ఆనందించారు ప్రభావ. నీకు వందనాలు. బిడ్డలకు ఇచ్చిన భాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యో నన్ను కూడా నువ్వు ఎంతో ప్రేమించవు. నీకు వందనాలు. నీ ప్రేమ కొరకు నేను స్తుతిస్తున్నాను ప్రభావ. ఇప్పుడు నీ వాక్యం మాకు దయచేయండి ప్రభావ. వాక్యంలో ఉన్న సత్యాలు అర్థం చేసుకోవడానికి ప్రభావ మా మనోనేత్రాలు పెడతారు అని ప్రభావ. సంబంధం మనుషుడు ఆత్మ విషయాలు గ్రహించలేడు ప్రభావ. అతనికి ఎగుతాను ఉంటాయని ప్రభావ. మా మనోనేత్రాలు మీరు తెలిసి నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు మీరు మాకు బయలుపరచండి ప్రభావ. మీరే నీ వాక్యంతో మాతో మాట్లాడి, బిడ్డలతో నాతో కూడా మాట్లాడమని, నీ వాక్యం మాకు దయచేయమని, నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నన్ను బరుగుపరిచి మీరు మాట్లాడమని యేసునామమును బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నానండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుకున్నానండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 చదువుతారు ఎవరన్నా? దర్వీవేషు కేలుబడి అందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు యుద్ధకు పుట్టిన బెకరియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా నీ పితరుల మీద బహుగా కోపించెను కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇది సైన్యములకు అధిపతి 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చెప్పాను. 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవ వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడే దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన్న వారిని పిలిచి అతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను మీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన వానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుదు మరియు అక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిప్పును. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు చూతులుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరు చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయవాడును నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు.
హలో 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 కట్టేయరండి. వినిపించిందండి? అదే కట్టయ్యారు. పుష్ప అంటే ఒక్కసారి ఉండండి. నా మాట వినిపిస్తుందమ్మా అందరికి? వినిపిస్తుందండి. లేదండి. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి. అదే ఎందుకే డౌట్ వచ్చి మరలా మాట్లాడు. ఇప్పుడు ఏం మాట్లాడినట్టు వినిపించలేదండి. సరే సరే. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటాయో, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వలో నిలబడి ఉంటాయో అతను నాకు కనబరిచాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటాయో, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వలో నిలబడి ఉంటాయో నాకు కనబడింది. సైతాను ఎప్పుడు కూడా మన మీద ఫిర్యాదులు చెప్తూ ఉంటదంట దేవుడికి. సాకులు చెప్తా ఉంటది. వీళ్ళని ఎలా దీవిస్తావు, వీళ్ళు ఎలాంటి నీకు తెలుసా అని దేవుడు చెప్తూ ఉంటది. యోబు గురించి అలాగంత కదా, ఊరికే యోబు నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడా, అతనికి ఉన్నదంతా దీవిస్తున్నావు, అతని చుట్టూను కంచేస్తున్నావు కాబట్టి నేను సేవిస్తున్నాడు. ఒకసారి కంచి తీసి పాడి, అతనికి ఉన్నదంతా తీసేసాయి, నేను జీవిస్తాడేమో చూడు. ఫిర్యాదులు చేస్తానమాట. రెండవ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కరువు వల్లనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. అతను అగ్నిలోంచి తీసిన కరువు అని యెహోవా దూత సైతానుకు చెప్పింది, సాతానుతో చెప్పింది. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా, యెహోషువ ఎలాగున్నాడంటే మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు. మలిన వస్త్రాలు కలిగి ఉన్నప్పుడు దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నానని సెలవిచ్చాడు. యెహోషువకి మలిన వస్త్రాలు ఉన్నాయండి. మన నీతి క్రియలను కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. మురికి, మలినం అంటే మురికి. మనం చేసే నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. మన నీతి కాదు, మనకు దేవుని నీతి కావాలి. అంటే నూతన హృదయం, నూతన స్వభావం కావాలి. ఇప్పుడు యెహోషువ గురించి అగ్నిలోంచి తీయబడిన కొరివి అని దూత చెప్తుంది. కానీ అతను ఏమున్నాయి, మలిన వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి దూత ఏం చెప్పిందంటే, ఆ మలిన వస్త్రాలు తీసేయండి, మైలు బట్టలను తీసేయండి అని ఆజ్ఞాపించిన తర్వాత నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నానని సెలవిచ్చాను. ఆ మలిన బట్టలు తీసేసి, ఆ మురికి గుంటలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరిస్తున్నానని దూత చెప్పింది. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నుండి పిల్లను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గంలో నడుపుతూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనెడల నీవు నా మందిరం మీద అధికారిపై ఆవరణములను కాపాడువాడగుదువు. మరి ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇప్పును. యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గంలో నడుచుచు, దేవుని మార్గంలో నడుస్తూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనెడల నీవు నా మందిరం మీద అధికారిపై నా ఆవరణములను కాపాడుకోవడదు. మరియు ఇక్కడ నిలవబడే వారికి కలిగినట్టు
నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇస్తుంది. అంటే మొట్టమొదట ముందు మనం మారు మనసు పొందాలి. యేసు ప్రభువు బోధ మొదలు పెట్టినప్పుడు కూడా ఆయన ఏమని ప్రారంభించారు? దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. అలాగే యోహాను తన బోధ మొదలు పెట్టినప్పుడు కూడా దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే మైలు బట్టలతో, మన స్వనీతి కార్యాలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము. మన మురికూటలు దేవుని సన్నిధిలో పనికిరావు. తెల్లని వస్త్రాలు ఎవరికి? యెహోషువకు ఇవ్వబడ్డాయి. అది పరిశుద్ధత. దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే పరిశుద్ధత మనకు కావాలి. దేవుని యొక్క పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉందురు అని చెప్తున్నాడు ఆయన. నిన్ను పరిశుద్ధపరిచి యెహోవాను నేనే చెప్తున్నాడు. మనం మైలంతా పోవాలంటే యేసు ప్రభు శిలువలో కాల్చిన ప్రశస్తమైన రక్తంలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంలో మన పాపాలన్నీ కడిగి శుద్ధీకరించి మనకి నూతన హృదయం, ప్రశస్తమైన వస్త్రం ఇస్తాడు. అదే మనం రక్షణ అంటాము, రక్షణ వస్త్రాలు అంటాము. రక్షణ వస్త్రాలు ధరించుకుంటాం. ఆ నీతి వస్త్రాలు, ఆ రక్షణ వస్త్రాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలిచిండే భాగ్యం మనకు దొరుకుద్ది. నీ మలిన వస్త్రాలతో దేవుని నువ్వు చూడలేవు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో అంటాడు, రక్షింపనేరుకున్నట్లు ఏ వస్త్రం కొరచకాలేదు, విననేరుకున్నట్లు చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు నాకు మీకు అడ్డుకు వచ్చేస్తాయి అంటాడు. మన పాపాలు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, ఆయన రక్తంలో మనకు అడుక్కోకుండా దేవుని సన్నిధిలో మనం నిలిస్తే ఎలా కనపడతాం? యేసు ఎలా కనపడుతున్నాడు? మలిన వస్త్రాలతో కనపడుతున్నాడు. అలాగే ఉంటాం. మలినముతో, మురికి వస్త్రాలతో దేవుని సన్నిధిలో మనం నిలవలేము అక్కడ. కాబట్టి ముందు ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు రక్తంలో కడగబడిన నూతన మారు మనసు పొందిన అనుభవాన్ని, రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. యెహోషువ అలాగా రసవస్త్రాలు కలిగి ఉన్నప్పుడు నా సన్నిధిని సాక్ష్యము నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. తర్వాత 8వ వచనంలో ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులకు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురను నా సేవకుని రప్పింపవచ్చున్నాను. యెహోషువ ఎదుట నేను నుంచి నా రాతిని తీరి చూడండి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కడు పని చేయవడను నేనే. ఇదే సైన్యముల పొతుకది యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించేదను. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుంటకు మీరందరూ ఒక్కరినొకరు పిలుచుకొని పోదురు. ఇదే సైన్యముల అధిపతికి యెహోవా వాక్కు. మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి తెల్లని బాగా ధరించి ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు మనకిస్తాడు. ఆయన సన్నిధిలో ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యెషయాకి ఎలా కనపడారు? వాళ్ళు దేవదూతలు 6 రెక్కలతో మరి ఎగురుతూ, 2 రెక్కలతోనేమో వాళ్ళ కళ్ళు మూసుకున్నాయంట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయంట, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. వాళ్ళు స్తుతిస్తుంటే ఆ గడప పునాదులు కూడా కదిలిపోతున్నాయంట. అలాగా దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలంటే ముందు మనకు పరిశుద్ధత కావాలి. అంటే ఆయన రక్తంలో కడగబడిన అనుభవం కావాలి. అలాగే మనం చేసినప్పుడు దేవుడు మనకి అధికారం ఇస్తాడంట. ఏం అధికారం ఇస్తాడు? ఎందరో దేవుని అంగీకరించున్నారో వారందరూ దేవుని పిల్లలు అనే అధికారాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, రక్షణ అనుభవానికి వచ్చామో, మన పాపాలన్నీ కడిగి వేయబడినట్టు ఆ అనుభవంలో మనం వచ్చామో, అప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలము. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. మనల్ని పుట్టించినప్పుడు దేవుడు పాపులుగా ఏం పుట్టించలేదు, అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. చిన్నపిల్లలు వాళ్ళకేమో తెలుసా? పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టినోడు పిల్లడు కూడా పొలమేటో తెలుసా? లేకపోతే వాడి పరిస్థితులు వాడికి ఏమైనా తెలుసా? అమాయకంగా నవ్వుతారు. ఆకలేస్తే
పాలు కొరకు ఏడుస్తారు, ఒక డోసున రెండు డోసులు ఏడుతారు. ఏడుపు తప్ప ఏం తెలియదు. అమాయకంగా అందరినీ పరిశుద్ధంగానే దేవుడు సృష్టించాడు. అయితే ఎదిగిన తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించడం మనం చెడిపోయాం. చెడిపోయిన మనల్ని రక్షించడం వరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాలి. మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన కూడా నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనం విడిపిస్తాడు. కాబట్టి మనము మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు మనకు దేవుడు తెల్లని వస్త్రాలు, పరిశుద్ధత, తెలుగు అంటే పరిశుద్ధమైన వస్త్రాలు మనకు ఇస్తాడు. తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన సన్నిధిలో నిలిచిండే భాగ్యం మనకి ఇస్తాడు. అడ్డు తొలగిపోద్ది అనమాట. తర్వాత ఆయన యెహోషువకి దేవుడు ఏం చెప్పాడంటే, నా మందిరములో నీవు అతని తల మీద తెల్లని బాగా పెట్టించడం నేను మనం చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రంతో అతను అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గంలో నడుచుచు. అంటే మారు మనసు పొందిన తర్వాత మన సొంత మార్గాల్లో మన సొంత ఇష్టాలు, పాత కాలంలో మారు మనసు ముందు మనం చేసిన పనులు ఇప్పుడు చేయకూడదు. ఏం చేయాలి? నా మార్గంలో నడుచు, దేవుని మార్గంలో నడవాలి. నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవడములను కాయవాడవగదువు. మరి ఎక్కడ నిలవబడి వారికి కలిగినట్టు నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇస్తుంది. నా మందిరాన్ని కాస్తావు, నువ్వు అధికారివై ఉంటావు. దేవుని బిడ్డలమైన అధికారం కలిగి ఉంటాము. ఆయన ఆవరణలను కాపాడువారు. మరి ఎక్కడ నిలవబడి వారికి కలిగినట్టు నా సన్నిధి నిలిచే భాగ్యము, నా సన్నిధిలో నిలిచే భాగ్యం మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన 12:10 ఒకసారి ఎవరు చదవడమ్మా. ప్రకటన 12:10. ప్రకటన 12:10. ప్రకటన 12:10. ఎవరు చదవట్లేదా? సరే నేనే చదువుతాను. స్వరము పరలోకం మంది ఇలాగ చెప్పడం వింటిని, రాత్రింబళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన చూడండి. చాలు 9వ వచనం కూడా చదువుతాం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పడం వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ గడసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండిట చూసి ఆ మగ శిశువు ధరన స్త్రీని హింసించింది. చూడండి ఇక్కడ సైతాన్ అంటే వాడికి సమయం కొంచెమే ఉందనంట, రౌద్రం కలిగి ఉన్నాడంట.
వాడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. ఇంతకుముందు యోగు కాలంలో పరలోకానికి వెళ్ళేవాడు, భూమి మీద తిరిగేవాడు. ప్రభు అడిగాడు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. కానీ ఇప్పుడు పరలోకంలో దానికి స్థలం లేదు. అక్కడ యుద్ధం జరిగింది. సైతాన్ని పరలోకం నుంచి భూమి మీద పడేశాడు దేవుడు. దానికి ఇంకా పరలోకంలో స్థలం లేదు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడి దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడారు. సైతాను పడద్రోయబడ్డాడు, దాంతో పాటు దాన్ని వెంబడించిన దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. కాబట్టి మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పడం వింటుంది, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరు మీద నేరం మూపడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. రాత్రింపగళ్ళు. ఇప్పుడు యెహోషువ గురించి దూతము ఇతని అగ్నిలో నుంచి తీయబడిన కొరివి అని చెప్తుంటే సైతానుడు అతని మలిన వస్త్రాలు చూస్తున్నాడు, తన అవిధేయతలను చూస్తున్నాడు. మన మీద కూడా సైతానుడు దేవుడికి అలాగే ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయన. మనం ఇప్పుడు క్రీస్తు ప్రభు మనం ఎప్పుడైతే మారమనసు పొందామో సైతాన్ యొక్క అధికారంలో నుండి క్రీస్తు ప్రభు యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం. పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. ఒకప్పుడు మన పాపానికి దాసులు ఉన్నాము, కానీ ఆయన రక్తంలో కడగబడి ఎలాగా దేవుని వాక్యం ఏం చెప్తుంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణంలో ప్రేమించిన వారు కారు. ఏం చేశారు? యేసుప్రభు రక్తములో వాళ్ళ పాపాలు కడుక్కుని శుద్ధీకరించుకుని తెల్లని వస్త్రాలు ధరించుకుని సైతాన్ని జయించారు. ఎలాగా? తామిచ్చిన సాక్షిని బట్టి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణంలో ప్రేమించిన వరకు కాదు. వాళ్ళని అగ్నిగుండం లేసేస్తానన్నా, సింహాల భూమి లేసేస్తానన్నా, వాళ్ళని చంపేస్తానన్నా భయపడలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విమోచించబడిన వారు, వారు పరిశుద్ధులు, దేవుని రక్తంలో కడబడిన వారు. మనం అలాంటి కృపను పొంది ఉన్నప్పుడు మనం కూడా అలాగే ధైర్యంగా ఉంటాం అనట. ఈ యెహోషువకు ఇప్పుడు దేవుడు తన మలిన వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ వస్త్రాలకు ఏం మురుగొంటుకోకుండా చూసుకోవాలి. ఇంతకుముందు నువ్వు అబద్ధాలు ఆడేదాన్ని సులువుగా, కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ పొరపాటున అబద్ధం వచ్చినానుకో వెంటనే వేయాలి. అయ్యో పొరపాటున మాట్లాడాను, నన్ను క్షమించండి అని వెంటనే సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే నీ వస్త్రం మీద మరక పడిపోద్ది, నీ ప్రశస్తమైన వస్త్రాల మీద మరక పడిపోద్ది. అలాగే మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగా? తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తం బట్టి వారు జయించి ఉన్నారు. మనకు జయించడం శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వచ్చింది. మన పాపాల నుండి ప్రభు మనల్ని విమోచించారు. మనం విమోచించబడిన వారు, పరిశుద్ధ సంతకు చెందిన వాళ్ళం. కాబట్టి జయించి ఉన్నాం. మన ప్రాణం మరణం వరకు ప్రాణాలను ప్రేమించేవారు కాదంట. అగ్ని లేసేస్తానన్నా, సింహాల భూమి లేసేస్తానన్నా, లేకపోతే వాళ్ళు చంపేస్తానన్నా వాళ్ళేం భయపడలేదు. వాళ్ళ ప్రాణం మా ప్రాణము మా దేవుని చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో నుంచి మమ్మల్ని ఎవరు అపహరించలేరని ధైర్యం. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు యోహానులకి విద్య లేని పామరులు, వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు యేసుతో ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందారు. మనం కూడా రక్షణ పొందిన మనకు కూడా అలాంటి ధైర్యం ఉంటుంది. మనం దేవుని యొక్క మరి దేవుని సేవ చేసేవాళ్ళంగా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళంగా మనం ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా తీస్తూ చదవండి, లేకపోతే చదివితే మంచిది. జోషువ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా మోషే పరిచారకుడినైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నేను అతని స్థానంలో నీవు రాజు చేయవలెను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నేను అతని స్థానంలో నీవు రాజు చేయవలెను.
ఈ జన్మ యోర్దాన్ నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలో పెట్టు. అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇచ్చుచున్నాను. అరణ్యంలో లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతా పడమట మహాసముద్రం వరకు మీకు నీవు అన్నిటినీ నిలవలేక ఉండదును. నేను మోసేకు చెప్పినట్లు నిన్ను విలువని ఎడబాయను. నిద్రము కలిగి ధైర్యంగా ఉంటాను. వారికి వారి కుటుంబంతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా నేను అయితే కలిగి పడి నా సేవకుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పుకుని ఎడమ వెంటబెట్టిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు కానీ ధ్యానించిన ఎళ్ళ నీ మార్పును వదిల చేసి చక్కగా ప్రవర్తించు. నేను నిబ్బరం కలిగి ఎదురు పడకము నడుచు మాటలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చాలమ్మా, చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు యెహోషువకి? మోషే ఐగుప్తు దేశం నుంచి వాడు తీసుకొచ్చాడు. మోషే టైం అయిపోయింది, మోషే చనిపోయాడు, తన పితరులు వాడు దేవుని సందులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే తర్వాత మోషే కొడుకుని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడినైనా యెహోషువకు ఇలా జరిగింది. యెహోషువని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు. మోషే తర్వాత మోషే కొడుకునే అభిషేకించలేదు కానీ దేవుడు యెహోషువను అభిషేకించాడు. మోషేకి చెప్పాడు. మోషే ప్రార్థన చేశాడు దేవుడికి, అయ్యో ప్రభువా, నేను చనిపోతున్నాను, ఈ ప్రజలందరూ కాపురలేని గొర్రెలు అయిపోతారా, మరి వాళ్ళని కావలా గడ్డానికి ఎవరినన్నా నువ్వు నియమించవా అని దేవునికి ప్రార్థన చేశాడు మోషే. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, మోషేని నీ చెయ్యి తీసుకెళ్ళి యెహోషువ మీద పెట్టు అన్నాడు. మోషే చెయ్యి తీసుకెళ్ళి యెహోషువ మీద పెట్టగానే అతడు జ్ఞానాత్మపూర్ణుడు అయిపోయాడు. దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు, జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు. ఇప్పుడు మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నా యెహోవా సేవకుడు మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడిని మోషే మృతి పొందాను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చున్నాను. నేను మోషేకు చెప్పాను కదా, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం మీకు ఇస్తాను. నేను అరణ్యమును ఈ లబానోను మొదలుకొని మహానది యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడు వాడికి ఇచ్చే దేశానికి సరిహద్దులు కూడా చెప్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోయిండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడు. మోషేకు ఎలాగో తోడై ఉన్నానో నీకు కూడా నేను అలా తోడై ఉంటాను. ఎవ్వరు కలిగి ధైర్యంగా ఉండవు చెప్తాడు దేవుడు. నేను ఎన్నడూ విడిచిపెట్టాను. నేను ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను ఎన్నడూ నేను విడవను ఎడబాయను. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. నేను పితరులకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాను, ఈ దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తానని. కాబట్టి ఆ దేశాన్ని నువ్వు వాడికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. నిశ్చయంగా నీవు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు. వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేస్తారు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి ఇరుకోవడం అయిపోదు. ధైర్యంగా ఉండు. నీతిమంతుల సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయగలను.
నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అలాగా దాని ప్రకారం నడవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నడవాలి. నీ సొంత మార్గాల్లో వెళ్ళడానికి వీల్లేదు. కుడికి తిరగకూడదు, ఎడమకి తిరగకూడదు, చక్కగా నడవాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నీ ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దాని ప్రకారం నువ్వు నడవాలి. నువ్వు నడవడే కాదు, బోధించాలి. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించు. ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఏదో వాక్యం చదువుకుని వెళ్ళిపోవడం కాదు, అది వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించితే అప్పుడు ఏం జరుగుతుంది? వర్ధిల్లుతారు. దివారాత్రులు దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తుంది. దేవుని వాక్య ప్రకారం మనం నడిస్తే కుడికి ఎడమకు తిరగకుండా వాక్యం ఏం చెప్తుందో అలాగే మనం నడిస్తే చక్కగా ప్రవర్తిస్తామంట. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. తోడై ఉండును, నేను తోడై ఉంటాను, నీకు తోడై ఉంటాను. నువ్వు భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడుంటాడు. కాబట్టి దిగులు పడొద్దు, జడియొద్దు అని దేవుడు యెహోషువకు చెప్తున్నాడు. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు పాడెంలోకి పోయి జనులతో ఈ మాట చెప్పుడే, మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నట్టుకే 3 దినముల్లోగా మీరు యొర్దాను దాటవలను గనుక ఆహారము సిద్ధపరచుకున్నది. మరియు రూబేనీయులకును గాదీయులకును మనిషి అర్ధగోత్రం భక్తులు యెహోవా ఇలాగ ఆజ్ఞాపించారు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నది. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చున్నాడు. మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్టు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడని యెహోవా వారికి ఇచ్చే దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యొర్దాను అవతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు అని యెహోషువ వాళ్ళకి చెప్పాడు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిన అదంతా మేము చేసేదము, నీవు మమ్మను ఎక్కడికి పంపుదవో అక్కడికే పోదము. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. నీ దేవుడని యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండరు గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్షణ పొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకున్న వల్లని యెహోషువకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని చెప్తున్నాడు. యెహోషువతో ఉన్న యోధులందరూ సైనికులందరూ కూడా ఏం చెప్తున్నారు? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం చెప్తే మోషేకు మేము ఎలాగా లోబడ్డాము నీకు అలాగే లోబడతాం, నువ్వు ధైర్యంగా ఉండని వీళ్ళు చెప్తున్నారు. చూడండి, యెహోషువ 10వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. చూడండి, 11 యెహోషువ 10వ అధ్యాయము 11వ వచనం. చూడండి, యెహోషువకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలుల ఎదుటి నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రావను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను.
గనుక వారు దాని చేత చనిపోయి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. చూడండి, దేవుడు చెప్పినట్టుగా మోషే యోర్దాను దాటి అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు కత్తివాతను చంపిన వారు కంటేనంటే దేవుడు వాళ్ళ మీద వడగళ్ళు అని పంపించాడంట. వడగళ్ళు చేసిన వాళ్ళు ఎక్కువయ్యారంట. ఇంకా యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడంట. 13వ చెబుతున్నాడు, సూర్యుడు ఆకాశ మధ్యమ నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నొరిని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధం చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలులో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చి, దేవుడు ఎలా చెప్పాడో, నేను నీకు తోడై ఉంటాను, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, భయపడొద్దు, జడియొద్దు, ధైర్యంగా ఉండు అని ఎలా చెప్పాడో అలాగే ఈ శత్రువులతో అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు వడగళ్ళు పంపించాడు దేవుడు. కత్తివాత చంపబడిన వారి కంటే వడగలు చేత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారట. ఆ రాజులు 5 పారిపోయి మెక్కేదాయందలి గుహలో దాగి ఉండేది. 5 రాజులు ఒకేసారి యుద్ధానికి వచ్చారండి. ఎవరి మీదకి? యెహోషువ మీదకి వస్తే దేవుడు వాళ్ళ పక్షం ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడంట. అంటే శత్రువులు హతమార్చే వరకు సూర్యుడు అస్తమించకూడదని. సూర్యుడు నువ్వు అక్కడే ఉండంటే గిబోను ఉండి అక్కడ ఉండిపోయాడంట. ఒక్క రోజుల్లో సూర్యుడు అస్తమించలేదంట. అది చాలా అద్భుతం. ఒక నరుని మనం విని దేవుడు రోజంతా సూర్యుడిని అస్తమించకుండా ఆపాడు. చూసారా, దేవుడు తన బిడ్డల పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో. మొట్టమొదట మనం నేర్చుకున్నది ఏంటంటే మలిన వస్త్రాలు. మన పాపాలన్నీ మొదట ఒప్పుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వాడు విమోచించబడ్డారని చదువుకున్నాం. విమోచించబడినప్పుడు ప్రభు మనకు తోడుంటాడు. ఆయనకి మనకు అడ్డు తొలగిపోయినప్పుడు మన పనులన్నిటిలో కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మన పక్షం యుద్ధాలు చేస్తాడు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యం నుండి కుడికి కానీ ఎడం కానీ తిరగకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే నడవాలి. మన సొంత చిత్తాలు చేయకూడదు, దేవుని చిత్తం చేయాలి. ప్రతి దానికి దేవుణ్ణి అడగాలి. అలా నడిచినప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు. మన ముందు ఏ శత్రువు నిలబడి సైతాడు దోతలు ఎన్ని తంత్రాలు పన్నా గానీ వాళ్ళు మనల్ని ఓడించలేరు అనమాట.